అందరికీ నమస్కారం. ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులు, పార్టీ క్రమశిక్షణ గల వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి అత్తైనటువంటి ఇష్టమైన వ్యక్తి ఎస్కే నాయబ్ కమల్ గారు, అలాగే నంద్యాల పార్లమెంటు జనసేన పార్టీ ఆవిర్భావ సమన్వయకర్తగా ఈరోజు ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ నియోజకవర్గ సమావేశానికి రావడం చాలా సంతోషకరం. అలాగే ఈరోజు ఈ సమావేశము మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ స్థాపించి దశాబ్దం పాటు పోరాటాలతో సమస్యలతో ప్రజల పక్షాన నిలిచి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూలదోస్తానని మాట మీద పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో, అదే మాట మీద ఈరోజు గతంలో చెప్పారు. వైఎస్ఆర్సీపీని అధోపాతాలకి తొక్కిన తర్వాతే అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఈరోజు మాట నిలబెట్టుకున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్క దశాబ్దం పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా జెండా పట్టిన ప్రతి ఒక్క జన సైనికుడు తల ఎత్తుకునే విధంగా ఈరోజు పార్టీ 2024 విజయాన్ని 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు మనము జనసేన పార్టీ ఏంటంటే నిరూపించుకున్నాం. గతంలో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గాని అసెంబ్లీ గేట్ కూడా తాకనిమ్మని. ఎవరైతే అన్నారో ఈరోజు వాళ్ళే అసెంబ్లీ బయట రోడ్ల మీద తిరుగుతున్నారని తెలియజేస్తున్నాను. మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ రహిత అసెంబ్లీని ఈరోజు రాష్ట్రంలో ఏపీ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. రాబోయే రోజుల్లో కూటమి ఉన్నన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారానికి దూరంగా ఉంటుందని, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని ఈరోజు మేము అధికారం రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఎంతో కీలకం కూడా కావడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసి మరో దశాబ్దం పాటు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉండబోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.